హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మీషో నుండి కొన్ని కుర్తా సెట్స్ తెప్పించానండి. సో 3 పీస్ సెట్ అనమాట. టాప్, బాటమ్, దుపట్టా మొత్తం 3 వస్తాయి. ఫ్యాబ్రిక్ అయితే నిజంగానే చాలా బాగుంది. మీషో నుండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. సో అవి వాటికి వచ్చిన డిజైన్ కానీ వర్క్ కానీ నిజంగానే చాలా బాగుంది. సో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూపిస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్ అండి. కలర్ వచ్చేసి వైట్ కలర్ అనమాట. ఫస్ట్ ఇది టాప్ అండి. టాప్ వచ్చేసి మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చూడండి. అలాగే మిర్రర్స్ వచ్చాయి. కలర్ వచ్చేసి వైట్ కలర్. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. మొత్తం వైట్ పైన గ్రీన్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది వర్క్ అనేసి. సో చూడండి, దీని సైజ్ వచ్చేసి లార్జ్ తెప్పించానండి నేను. సో చూసారు కదా. సో జార్జెట్ పైన ఇలా చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చాయి చూడండి. ఫ్యాబ్రిక్ పైన టాప్ పైన ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి అనమాట. సో చాలా బాగుంది వర్క్. క్వాలిటీ అయితే నిజంగానే చాలా బాగుంది. క్లాత్ జార్జెట్ కాబట్టి చాలా స్మూత్ గా ఉందన్నమాట. సో స్లీవ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. స్లీవ్స్ కి వచ్చేసి లైనింగ్ ఉండదండి, జస్ట్ ఇలా నార్మల్ క్లాత్ మాత్రమే. సో చూడండి, సో ఇక్కడ వచ్చేసి వర్క్ ఇచ్చారనమాట హ్యాండ్స్ కి. చూసారు కదా, ఇది వర్క్. అలాగే బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ అనమాట. ఇది స్ట్రైట్ కుర్తా అండి. సో దీనికి వచ్చేసి సైడ్స్ కూడా ఇలా వర్క్ వచ్చింది చూడండి. సో సైడ్స్ కూడా ఇలా వర్క్ వచ్చింది. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది. మళ్ళీ చూడండి, కింద టాప్ వచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి రెడ్ కలర్ కాంబినేషన్ తో. సో దీనికి లైనింగ్ వచ్చిందండి. సో లైనింగ్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చింది అనమాట. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్. ఓన్లీ స్లీవ్స్ కి మాత్రమే లైనింగ్ లేదు. సో ఇది దీని బాటమ్ చూపిస్తాను. ఇది బాటమ్ మొత్తం వైట్ అండి. సో దీనికి ఆపోజిట్ అంటే ఏం లేదు, జస్ట్ టాప్ ఏ కలరో బాటమ్ కూడా అదే కలర్ అనమాట, వైట్ లోనే. కింద లెగ్స్ కి వచ్చేసి ఇలా వచ్చింది అనమాట, వర్క్ వచ్చింది కింద వచ్చేసి. సో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అనమాట. ఇది బాటమ్. అలాగే దుపట్టా చూపిస్తాను. దుపట్టా వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి. చూసారు కదా, దీనికి వచ్చేసి పెయింట్ వర్క్ వచ్చింది అనమాట. ఇలా చూడండి, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది. డిజైన్ వచ్చేసి మొత్తం ఓవరాల్ ఇలా ఇచ్చాడు. దుపట్టాకు వచ్చేసి కింద టాజల్స్ కూడా ఇచ్చాడు అనమాట. సో ఈ ఎండింగ్ ఆ ఎండింగ్ వచ్చేసి టాజల్స్ ఇచ్చారు ఇలా. సో ఇది వన్. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. అది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. చాలా బాగుంది బ్లాక్ వచ్చేసి. ఎవరికైనా ఫేవరెట్ కలర్ అని చెప్పొచ్చు బ్లాక్ మాత్రం. ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి కాటన్ సిల్క్ అండి. సో ఇది వచ్చేసి వింటర్ లో అయితే బెటర్, సమ్మర్ లో మాత్రం అస్సలు వేసుకోలేం. ఫ్రంట్ వచ్చేసి ఇలా వీనెక్ వచ్చింది అనమాట. చూడండి, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వీనెక్ వస్తుంది. సో దీనికి వర్క్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది అనమాట. సో చూడండి, బ్లాక్ పైన వచ్చేసి ఇలా జరీ వర్క్ వచ్చింది. అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి. చాలా బాగుంది వర్క్ వచ్చేసి. ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది. సో స్లీవ్స్ వచ్చేసి కాఫ్ లెంత్ అనమాట. ఇది స్లీవ్స్ వచ్చేసి. సో చూడండి, ప్లెయిన్ మాత్రమే. ఇది కూడా స్ట్రైట్ కుర్తా. మొత్తం ఓవరాల్ గా ఇలా ఉంటుంది. కింద అంతా ప్లెయిన్ వస్తుందండి ఇలా. సో జస్ట్ ఫ్రంట్ నెక్ మాత్రమే వి షేప్ వచ్చింది కదా నెక్, అక్కడ మాత్రమే వర్క్ వస్తుంది. సో దీనికి కూడా లైనింగ్ ఉందండి బ్యాక్. సో చూడండి, లోపల వచ్చేసి ఇలా లైనింగ్ వచ్చింది అనమాట. సో ఇది బాటమ్, జస్ట్ ప్లెయిన్ మాత్రమే. సో చూడండి, ఇది బాటమ్ అండి. అలాగే దుపట్టా చూపిస్తాను. దుపట్టా వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అనమాట. దీనిపైన వర్క్ వచ్చింది ఇలా 3D ప్రింట్ అనేది. సో పెయింట్ వర్క్ వస్తుంది అనమాట ఇలా. ఓవరాల్ గా బ్లాక్ పైన పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది. అలాగే సీక్వెన్స్ వర్క్ తో చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్కాలప్ బార్డర్ లాగా వచ్చింది. కట్ వర్క్ మోడల్ అంటాం కదా, అలాంటి వర్క్ పైన సీక్వెన్స్ వర్క్ విత్ జరీ వర్క్ వచ్చింది ఫ్లవర్ లాగా. సో ఇది సైడ్స్. దుపట్టా వచ్చేసి ఇలా ఉందండి. చూసారు కదా, అరౌండ్ ఒక 2 మీటర్స్ ఉంటుంది దుపట్టా లెంత్ వచ్చేసి. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి. సో చాలా బాగుంది. వీటిలో కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. సో పింక్ వచ్చేసి వైట్ ఉంది, జస్ట్ క్రీమ్ కలర్ ఉంది, గ్రీన్ ఉంది, చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. కట్ వర్క్ మోడల్ లాగా స్కాలప్ బార్డర్ లాగా వస్తుంది. డార్కిష్ పింక్ అండి, చాలా బాగుంది కలర్ వచ్చేసి.
సో పింక్ పైన ఇలా ఫ్లవర్ టైప్ లో వర్క్ వచ్చింది చూడండి, జరీ వర్క్ వచ్చింది. సో ఇది పింక్, చాలా మంది వేసుకొని ఉన్నారు కూడా మీషోలో పర్చేస్ చేసిన వాళ్ళు. ఇది వచ్చేసి సో స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ అండి, చూసారు కదా స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ అన్నమాట. అలాగే స్లీవ్స్ కూడా ఇక్కడ వర్క్ వచ్చింది చూడండి. సో ఇక్కడ వర్క్ వచ్చింది ఫుల్ స్లీవ్స్ కూడా. వచ్చేసి దీనికి లేస్ వచ్చింది టాప్ కింద బాటమ్ సైడ్ లేస్ అంటున్నా, వర్క్ వచ్చింది చూడండి. సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే, చూసారు కదా. సో ఇది వన్, దీని బాటమ్ చూపిస్తాను. సో ఇది బాటమ్, సో స్ట్రెచబుల్ అన్నమాట. దీనికి వచ్చేసి చూసారు కదా బాటమ్ కింద వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది అనమాట. సో సేమ్ ఫ్రంట్ కి ఏదైతే వస్తుందో నెక్ కి ఏదైతే వర్క్ వస్తుందో అలాగే మనకి బాటమ్ కూడా కింద ఇలా వర్క్ వస్తుందండి. సో ఇది బాటమ్. దుపట్టా చూపిస్తాను. సో వీటిలో దుపట్టా కూడా చేంజ్ అవుతుందండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి ఒకదానికి ప్యూర్ వైట్ వచ్చింది అనుకోండి, కొన్నిటికి పింక్ వస్తుంది. అలాగే ప్యూర్ వైట్ వచ్చినప్పుడు పర్పుల్ కలర్ దుపట్టా వస్తుంది, అలా వచ్చాయన్నమాట. సో దుపట్టా వచ్చేసి మొత్తం బాందిని ప్రింట్ ఇచ్చారు, చూసారు కదా. వైట్ కలర్ తో మొత్తం ఓవరాల్ గా బాందిని ప్రింట్ వచ్చింది. దుపట్టా లైట్ పింక్ అన్నమాట, అంత డార్కిష్ పింక్ ఏం కాదు, జస్ట్ లైట్ పింక్. సో దీనికి వచ్చేసి ఇలా స్కాలప్ బార్డర్ వచ్చింది చూడండి. సైడ్స్ వచ్చేసి ఇలా లేస్ లాగా స్కాలప్ బార్డర్ ఇచ్చారు, మొత్తం డార్కిష్ పింక్ కలర్ తో చూడండి. ఇలా డార్కిష్ పింక్ కలర్ తో ఇలా ఇచ్చారనమాట. లేస్ వచ్చింది ఇలా మొత్తం ఓవరాల్ గా. సో సైడ్స్ ఇక్కడ జిగ్జాగ్ అయి ఉంది. సో లెంత్, దీని లెంత్ కూడా అరౌండ్ ఒక 2 మీటర్స్ ఉంటుందండి. దుపట్టా అయితే నిజంగానే చాలా బాగుంది చూడండి. సో దేని మీదకైనా సెట్ అవుతుంది అనమాట, పింక్ కలర్ కాంబినేషన్ తో కాబట్టి. సో దాని ఫ్యాబ్రిక్ కూడా కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ కలర్ అండి, కలర్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట. గ్రే కలర్, లైట్ గ్రే కలర్ అనమాట, డార్క్ కాదు, లైట్ గ్రే కలర్ కాంబినేషన్ తో వచ్చింది. సో ఇది కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే. ఇవన్నీ జస్ట్ మనం ఐరన్ చేసుకుంటే సరిపోతుంది, వాష్ చేసుకున్న తర్వాత నీట్ గా ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే నిజంగానే చాలా బాగుంది. ప్రతి దానికి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, చూసారు కదా. సో దీనికి కూడా వైట్ ఆర్ పింక్ గోల్డ్ కాంబినేషన్ తో వచ్చింది, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా వచ్చేసింది అనమాట. సో చూడండి, ఇది కూడా కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. సో చాలా బాగుంది. ప్రతి మెటీరియల్ అయితే నేను ప్రతి సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ పెట్టానండి, దీంతో సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి. సో స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట, జస్ట్ ఇలా గోటపట్టి లేస్ వచ్చింది, చూసారు కదా. సో ఇక్కడ స్లీవ్స్ కి ఇలా లేస్ వస్తుంది. ఇవి కూడా ఫుల్ స్లీవ్స్ అండి. సో చూడండి, ఇది కూడా స్ట్రైట్ కుర్తానే, సైడ్ వచ్చేసి ఇలా కట్స్ ఉంటాయి అనమాట. సో దీనికైతే లైనింగ్ లేదండి లోపట, జస్ట్ హిప్ వరకే లైనింగ్ ఉంటుంది అనమాట. సో చూడండి, జస్ట్ హిప్ వరకే లైనింగ్ ఉంటుంది. సో కింద బాటమ్ సైడ్ వచ్చేసి లైనింగ్ ఉండదు, మొత్తం ఇలా ఉంటుంది. టాప్ వచ్చేసి బాటమ్ చూపిస్తాను. సో బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి. దీనికి జస్ట్ బ్యాక్ సైడ్ మాత్రమే స్ట్రెచబుల్ ఉంటుంది, ఫ్రంట్ ఉండదు. సో ఓవరాల్ గా లెంత్ సైజ్ ఇలా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటాయి అన్నమాట సైజెస్ వచ్చేసి. సో చూసారు కదా, కింద వచ్చేసి ఇలా గోటపట్టి లేస్ ఇచ్చారు. సో చూడండి, జరీ లేస్ వచ్చింది అనమాట గోల్డ్ కలర్ తో. అలాగే దుపట్టా చూపిస్తాను. దుపట్టా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి, ఆర్గాంజా ఫ్యాబ్రికే. సో ప్రతి దానికి ఆర్గాంజా ఫ్యాబ్రికే వచ్చింది అనమాట దుపట్టాకి, ప్రతి టాప్ కి. సో ప్రతి సెట్ కి దుపట్టా వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లోనే వచ్చిందండి. సో చూసారు కదా, మొత్తం ఇలా 3D ప్రింట్ వస్తుంది దుపట్టాకి వచ్చేసి. సో చాలా బాగుంది, అక్కడక్కడ గోల్డ్ కలర్ బూటీస్ వచ్చాయి చూడండి. ఒక ఫ్లవర్ లాగా మొత్తం ఓవరాల్ గా ప్రింట్ అనేది ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంది దుపట్టా వచ్చేసి. సో దీనికి వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ తో వచ్చింది ఇక్కడ. సో జరీ డిజైన్ వచ్చింది ఇక్కడ. అలాగే సైడ్స్ వచ్చేసి టాజల్స్ ఇచ్చారు. సో సైడ్స్ వచ్చేసి సెల్ఫ్ తో టాజల్స్ వచ్చాయన్నమాట. ఓవరాల్ ఇది వచ్చేసి 2.5 మీటర్ ఉంటుందండి దుపట్టా లెంత్ వచ్చేసి. సో చూపిస్తాను, ఇది ఓవరాల్ గా 2.5 ఉంటుంది లెంత్ వచ్చేసి. సో విడ్త్ వచ్చేసి ఇంత ఉంటుంది అనమాట, చూసారు కదా. సో చాలా బాగుంది ఈ పీస్ కూడా. దీంట్లో కలర్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ అండి. కలర్ వచ్చేసి పర్పుల్ కలర్. దీనికి కూడా జస్ట్ స్కాలప్ బార్డర్ లాగా వచ్చింది, కాకపోతే స్ట్రైట్ గా వచ్చింది అనమాట ఇక్కడ. సో కటింగ్స్ అనేటివి లేదు, జస్ట్ కట్ వర్క్ లాగా లేదు, వర్క్ అలానే వచ్చింది, కానీ ఇక్కడ స్ట్రైట్ వచ్చింది అనమాట. సో చూడండి, ఫ్రంట్ వర్క్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి అనమాట ఇలాంటి వీనెక్ అని. వర్క్ వచ్చేసి గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది, జరీ వర్క్ మొత్తం ఓవరాల్ గా. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి చూడండి. సో దీని ఫ్యాబ్రిక్ అయితే నిజంగానే చాలా బాగుంది. ఇది వచ్చేసి రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్, చాలా స్మూత్ గా ఉంది అనమాట. సో సైడ్స్ వచ్చేసి ఇలా కర్డ్స్ వచ్చాయి చూడండి, స్ట్రైట్ కుర్తా అని చెప్పాను కదా.
సో మొత్తం ఇలా బుటీస్ వచ్చాయి అనమాట, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా. టాప్ మొత్తం ఇలానే వచ్చింది చూడండి. సో టాప్ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చింది, అప్ టు ఎండింగ్ వరకు వచ్చాయి. చూసారు కదా. స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి అనమాట, జస్ట్ గోటాపట్టి లేసి ఇచ్చారు స్లీవ్స్ కి వచ్చేసి. సో చూడండి, బ్యాక్ వచ్చేసి ప్లెయిన్, ఎలాంటి డిజైన్ ఉండదు. అలాగే దీనికి లైనింగ్ వచ్చిందండి. సో మెయిన్ గా చెప్పాల్సింది ఇలాంటి కుర్తీ సెట్స్ కన్నిటికి లైనింగ్ అండి. లైనింగ్ ఉంటేనే, లైనింగ్ ప్రిఫర్ చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట. సో దీంట్లో లైనింగ్ కూడా వచ్చింది. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. దీంతో ఇంకో కలర్ ఏమో ఉండాలి. సో ఇది వన్ పర్పుల్ కలర్. అలాగే దీని బాటమ్ చూపిస్తాను. సో బాటమ్ వచ్చేసి జస్ట్ ప్లెయిన్ అండి, ఎలాంటి డిజైన్ ఉండదు అనమాట. అట్లీస్ట్ ఒక గోటపట్టి లేస్ కూడా లేదు, ఇలా ప్లెయిన్ గా వచ్చేస్తుంది. ఇది బాటమ్. అలాగే దుపట్టా చెప్తాను. దుపట్టా వచ్చేసి బెనారసి దుపట్టా వచ్చిందండి, చాలా బాగుంది. సో బెనారసి అంటాం కానీ నిజంగానే చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్. దుపట్టా వచ్చేసి ఫ్యాబ్రిక్. సో మొత్తం ఇలా గోల్డ్ కలర్ జరీ వర్క్ వచ్చింది చూడండి. సైడ్స్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ డిజైన్ వచ్చిందండి. అలాగే ఎండింగ్ వచ్చేసి ఇలా ఫుల్ డిజైన్ వచ్చింది అనమాట. సో ఇక్కడంతా గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది చూడండి. దుపట్టా మొత్తం ఇలానే వచ్చింది, ఫుల్ డిజైన్ వర్క్ లాగా వచ్చింది అనమాట చూడండి. సో సైడ్స్ ఎండింగ్ మాత్రం ఇలా వస్తుంది అనమాట, ఫుల్ గా ఇలా వర్క్ డిజైన్ వస్తుంది. సో మిడిల్ పార్ట్ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది అనమాట. చూసారు కదా, ఫ్లవర్స్ లాగా వచ్చింది అనమాట డిజైన్ వచ్చేసి. సో ఈ దుపట్టా కూడా నిజంగానే చాలా బాగుందండి. సో చూడండి, ఇది అరౌండ్ ఒక 2.5 మీటర్ ఉంటుందండి లెంత్ వచ్చేసి. చాలా బాగుంది దుపట్టా. సో ఇది వన్. సో చూసారు కదా ఈరోజు కలెక్షన్, నిజంగానే చాలా బాగున్నాయండి. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇప్పుడు వచ్చేసి వీనెక్ అనేది ప్రెసెంట్ బాగా ట్రెండ్ లో ఉన్నాయన్నమాట. సో పింక్, ఇప్పుడు చూపించిన పర్పుల్ కలర్ చాలా మంది పర్చేస్ చేశారండి. సో రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట దానికి, అందుకే నేను కూడా తెప్పించాను. సో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకున్నాను. సో నా వీడియో కనుక నచ్చితే ఓ చిన్న లైక్ కొట్టి షేర్ చేసుకోండి. చూపించిన ఇస్తానండి. సో మీకు వీటిలో ఏదైనా నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే ఓ చిన్న లైక్ కొట్టి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.